నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా సరే కానీ బంగారం ధరలు భారీగా పడిపోయాయి అన్నమాట. ఎక్కడైనా యుద్ధం జరిగితే కానీ బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతాయి అన్నమాట. కానీ ప్రస్తుతం జరుగుతూ ఉన్న యుద్ధం వల్ల మనం చూసుకుంటే బంగారం ధరలు భారీగా తగ్గుతూ ఉన్నాయి. మరోవైపు కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున బంగారాన్ని అయితే అమ్ముతూ ఉన్నారన్నమాట. దీనికి సంబంధించి టిక్ టాక్ లో కానీ సోషల్ మీడియాలో మనం చూసుకుంటే కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు సంబంధించిన ఆయిల్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో ఆస్తుల రూపంలో కాకుండా బంగారం రూపంలో అయితే దాచిపెడుతూ ఉంటారన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే ఆయిల్ వ్యాపారం పూర్తిగా ఆగిపోయింది, పరిశ్రమలు ఆగిపోయాయి. దీంతో జీతాలు చెల్లించాలన్నా అలాగే ప్రస్తుతం మనుగడ కొనసాగించాలన్నా కానీ ఆ యొక్క వ్యాపారస్తులు బంగారం రూపంలో దాచిపెట్టుకున్న డబ్బు ఏదైతే ఉందో దాన్నైతే ఇప్పుడు క్యాష్ చేసుకుంటూ ఉన్నారన్నమాట. దీంతో కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న ప్రజలందరూ ఎవరైతే ఉన్నారో బంగారం నిల్వలను అమ్ముతూ ఉన్నారు. బంగారం కొనేవారు కరువైపోయారన్నమాట. దీంతో బంగారం ధరలు మనం చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం ధర 55 దినార్ల వరకు ఒక గ్రాము వెళ్ళిందనమాట. అది కూడా తగ్గిపోయింది. ప్రస్తుతం భారతీయులు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారం ధర 50 దినార్లకైతే ఒక గ్రాము ఉంది. ప్రస్తుతం 41 దినార్లకైతే పడిపోవడం జరిగింది. దీంతో కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే ప్రజలు బంగారాన్ని పెద్ద ఎత్తున అమ్ముకోవడంతో బంగారం ధరలు కుప్పకూలిపోయాయని చెప్పేసి వ్యాపార నిపుణులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఇదే పరిస్థితులు కొనసాగితే కానీ బంగారం ధరలు మరింత తగ్గిపోతాయని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.